హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లా ఉన్నాడు? ఓకే, మరి మనకి ఈ ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ అసలు మర్చిపోలేని ఎపిసోడ్ కదా ఇది. ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడకపోతే ఎట్లా? అసలే నామినేషన్స్లో మంట చలి కాచుకుంటే మనకి రోజు గడవదు. ఓకే ఓకే, మరేంటి నామినేషన్స్ ఎలా జరిగినాయి, ఏంటి కదా, ఏంటి ఆ, ఆ, విశేషాలు మరి చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే ఎట్లా? ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. అయితే నామినేషన్స్ కంటే ముందు ఎపిసోడ్లో ఏం జరిగింది కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. విష్ణుప్రియ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని యష్మితో అడుగుద్ది అనమాట, లాస్ట్ నామినేషన్స్లో మీరు మీ టీం మెంబర్స్కి చెప్పారా మమ్మల్ని ఇలా నామినేట్ చేయమని? అంటే ఐ ప్రామిస్ నేనైతే ఎక్కడా చెప్పలేదు, వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు అంది. ఓకే, ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ 5 నామినేషన్స్ పడ్డాయి యష్మికి ఈ ఈ నామినేషన్స్లో. దాన్ని బట్టి ఆవిడకి అర్థం అవ్వాలి ఆవిడ చెప్పింది ఎంతవరకు కరెక్టో ఏంటి అని. ఓకే, నెక్స్ట్ వచ్చి సీత నైనిక ఈ డిస్కషన్ చేసుకుంటారు అనమాట. ముగ్గురు, విష్ణుప్రియ, సీత, నైనిక ఈ ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు. యష్మి చెప్పకపోతే వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తారు ఇవన్నీ? మేబీ ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళు తీసుకున్న యష్మి డెసిషన్ ఖచ్చితంగా తీసుకుంటారు కదా అని. తర్వాత యష్మి పృథ్వీతో కలిసి కూర్చొని నెక్స్ట్ సీన్ మారిపోద్ది. అప్పుడు యష్మి పృథ్వీతో కూర్చొని ఏం మాట్లాడుద్దంటే నామినేషన్స్ గురించే, అదే లాస్ట్ వీక్ జరిగినాయి కదా, ఆ నామినేషన్స్ నేనే చేయించానా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆవిడేమంటుందంటే నేను చెప్పలేదు వాళ్ళకి అని అంటది. అదే చిన్న డిస్కషన్ జరుగుద్ది. ఆ తర్వాత వెంటనే మనకి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుద్ది. ఓకే, మనకి స్టార్టింగ్ ఏంటి, సీత ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. నామినేషన్స్ యొక్క మెయిన్ థీమ్ వచ్చి వ్యర్థం. వ్యర్థం అంటే ఈ వీక్ ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోతే వాళ్ళని వ్యర్థం అని చెప్పి హౌస్లోంచి బయటకు పంపించవచ్చు సరైన కారణాలు చెప్పి అని బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారు. సీత నుంచి స్టార్ట్ చేయమంటారు. సీత వచ్చి ఇద్దరు నామినేట్ చేసింది, ఒకళ్ళు యష్మి, రెండు పృథ్వీ. యష్మి గురించి ఏం చెప్తుందంటే తన టీం వాళ్ళని తనే ఇన్ఫ్లుయెన్స్ చేసి లాస్ట్ టైం నామినేషన్స్లో ఇలా చేయించింది నామినేషన్స్ అని సీత అంటదనమాట. అదొక్కటే కాదు, ఇంకా చాలా చెప్పుద్ది యష్మి గురించి. అయితే దానికి యష్మి ఏమంటారంటే కాదు కాదు, నేను అసలు ఎక్కడ వాళ్ళకి అలా చెప్పలేదు, అది వాళ్ళ ఇండివిజువల్ గేమ్, వాళ్ళు ఆడుకున్నారు అంటది. అయినప్పటికీ సీత నువ్వు చెప్పడం వల్లే వాళ్ళు నామినేట్ చేశారన్న కాంటెక్స్లో మాట్లాడుద్ది. అలా యష్మి నామినేట్ చేసిద్ది. తర్వాత పృథ్వీ నామినేట్ చేసిద్ది సీత. పక్క వాళ్ళు తొక్కి నువ్వు గేమ్ ఆడడం అనుకోవడం కరెక్ట్ కాదు అని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు చాలా అగ్రెషన్లో ఉంటావు అని అంటది. దానికి పృథ్వీ అంటాడు అగ్రెషన్ అనేది నా యాటిట్యూడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు. అలా సీత ఇద్దరు నామినేట్ చేసిద్ది, యష్మిని, పృథ్వీని. అక్కడితో యష్మి అది సీత నామినేషన్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత విష్ణుప్రియ నామినేట్ చేసిద్ది ప్రేరణని, అలాగే యష్మిని. 5 నామినేషన్స్ పడ్డాయి యష్మికి, ఆలోచించుకోండి. అయితే ఓకే, ప్రేరణ గురించి ఏం చెప్తుంది అంటే విష్ణుప్రియ, సంచాలకుగా నువ్వు ఆ టాస్క్లో సరిగ్గా చేయలేదు. అదే సాక్షుల టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో సరిగ్గా నువ్వు సంచాలకుగా చేసుంటే నేను గేమ్లోంచి అవుట్ అయ్యేదాన్ని కాదు అని చెప్పి విష్ణుప్రియ అంటది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ లో ప్రేరణ నామినేట్ చేసింది. తర్వాత యష్మిని విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఎదుటోడు అంటే తన టీంకు సంబంధించిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అని పక్క టీం వాళ్ళని వీక్ చేయడం కరెక్ట్ కాదు అన్న పాయింట్ ఆఫ్ లో విష్ణుప్రియ యష్మిని నామినేట్ చేసింది. అలా విష్ణుప్రియ ప్రేరణని యష్మిని ఇద్దరు నామినేట్ చేసింది. ఆ తర్వాత మణికంఠ వచ్చి యష్మిని, పృథ్వీని నామినేట్ చేస్తాడు. యష్మికి ఏం చెప్తాడంటే నువ్వు ప్రతి విషయంలోనూ కలెక్ట్ చేసుకుంటున్నావు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకపోయినా, అది నీ పాయింట్ కాకపోయినా నీకు ఆ హౌస్లో ఎంతవరకు అవసరమో అంతవరకే అన్నట్టు కాకుండా ప్రతి విషయంలోనూ నువ్వు తలదూరుస్తున్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మణికంఠ యష్మిని నామినేట్ చేస్తాడు. యష్మి ఏమంటదంటే యష్మి ఏమంటదంటే కాదు కాదు, నువ్వు అన్న పాయింట్, నువ్వు ఫ్రెండ్షిప్కి వాల్యూ లేకుండా చేస్తున్నావు, నేను ఇంత నమ్మాను అంటది. అయినప్పటికీ మణికంఠ యష్మిని నామినేట్ చేసేస్తాడు. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తాడు మణికంఠ. నువ్వు అగ్రెషన్లో ఉంటావు, హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో ఒకసారి నువ్వు అవుట్ బర్స్ట్ అయ్యావంటే మళ్ళీ అసలు నువ్వు పక్కన వాళ్ళు ఏం చెప్తున్నా కూడా వినవు అని మణికంఠ పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత
ప్రేరణ వచ్చి సీతాని విష్ణుని ఇద్దరిని నామినేట్ చేసిద్ది. సీతాని ఏ విషయంలో నామినేట్ చేసిద్ది అంటే నువ్వు మిస్ఫైర్ అవుతావు, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండవు అని చెప్పి, నీ ఎమోషన్సే నిన్ను వీక్ చేస్తాయని ప్రేరణ వచ్చి సీత నామినేట్ చేసిద్ది. అప్పుడు సీత ఏమంటారంటే, నా ఎమోషన్స్ అనేవి నా వీక్నెస్ కాదు, నా ఎమోషన్స్ అనేవి నా స్ట్రెంత్ అని చెప్పి సీత ప్రేరణకి చెప్పుద్ది. ఇచ్చి పడేసిందని చెప్పాలి. ఓకే, ప్రేరణ అలా సీత నామినేట్ చేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ అని సీత నామినేట్ చేసి ప్రేరణ నామినేట్ చేసింది. ఏంటి గుడ్డు కోసం నామినేషన్. ఆ ఫస్ట్ వీక్లో కుక్కరు, సెకండ్ వీక్లో పప్పు, మూడో వీక్లో గుడ్డు. అది సినిమాలో జాగ్రత్తనాలు అంటాడు చూడండి, కేక్ పెట్టలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రేషన్ గుడ్డు అంట. ఇప్పుడు 2 గుడ్లు తినేసిందని ఆవిడ ఫీల్ అయిందంట, ఆ రేషన్లో తగ్గిందని చెప్పి. ఓకే రేషన్ అనేది లిమిటెడ్గా ఉంది, దాన్ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకుని తినాలి, కరెక్టే. కానీ విష్ణుప్రియ తనకు చెప్పకుండా తినేసింది అని, ఆ గుడ్డు అనేది తనకు చెప్పకుండా తినేసింది అని ఆ విషయం మీద ప్రేరణ విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆదిత్య ఆవిడతో అక్కడితో ప్రేరణ నామినేషన్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఆదిత్య వచ్చి మళ్ళీ ఇద్దరు నామినేట్ చేస్తాడు. ఒకళ్ళు విష్ణుప్రియ, రెండు నైనిక, మణికంఠ. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారంటే, అదే మింగిల్ అవ్వడం లేదు, అదొక పాయింట్. రెండోదేమో నల్ల లిక్విడ్ ఉంటుంది కదా, అది చీపుల్ని ఎవరు చేస్తారు, ఎవరు మీకు చీపు కావడం ఇష్టం లేదు అని. అక్కడ ఆదిత్యాన్ని విష్ణుప్రియ నల్ల లిక్విడ్ పోసి నాకు ఆదిత్య వద్దు అని చెప్పింది. ఆ పాయింట్ ఆయనకు నచ్చలేదు అని అన్ని నామినేషన్ చేస్తాడు. ఓకే అని ఆవిడకు పెద్దగా మాట్లాడదు ఆవిడ కూడా. తర్వాత మణికంఠ అని, నువ్వు గేమ్ ఆడడం అనేది ఎంతవరకు కరెక్టో, అంటే నువ్వు గ్రేట్ఫుల్నెస్ అనుకుంటున్నావా, నువ్వు విక్టిమ్ కార్డు యూజ్ చేస్తున్నావు అని మణికంఠ అని అంటాడు. మణికంఠ అంటాడు, నేను ఫస్ట్ వీక్లో చేసి ఉండొచ్చు కానీ అదే సింపతి, అక్కడి నుంచి నేను ఎక్కడ ఒకటి సింపతి అనే ఓడి యూజ్ చేయలేదు, అసలు సింపతి తెచ్చుకోవడానికి కూడా నేను ట్రై చేయట్లేదు, కాబట్టి మీరు అన్న పాయింట్ నాకు నచ్చలేదు అంటాడు. సో ఆదిత్య అలా మణికంఠ అని విష్ణుప్రియాని నామినేట్ చేస్తాడు. తర్వాత నైనిక వచ్చి సోనియాని ప్రేరణని నామినేట్ చేస్తుంది. సోనియా అని ఏముంటుందంటే, నైనిక నువ్వు ఫస్ట్ నుంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావు అందరికీ, అలాగే నాకు ఇచ్చావు, కానీ రాను నువ్వు నాతో కంపేర్ చేసుకున్నా కూడా నీ కాంపిటీషన్ తగ్గిపోయింది, అంటే నీ గేమ్ స్పిరిట్ తగ్గిపోయింది, నువ్వు ఇంకా బాగా ఆడుతావు అనుకున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియాని నామినేట్ చేస్తుంది. ఎవరు ఎలా ఆడుతున్నారో నీకే తెలియాలని నైనికాతో సోనియా ఆడితే, అయినప్పటికీ సోనియా నామినేట్ చేసింది నైనిక. తర్వాత ప్రేరణ అని సంచాలక్ గేమ్ ఉందిగా, 2 సాక్షుల టాస్క్ దాంట్లో అనమాట, సంచాలక్గా నువ్వు సరిగ్గా చేసుంటే నా టీం నుంచి ఒకరు విన్ అయ్యేవాళ్ళు. మీరు ప్రతి రౌండ్కి, అంటే ఆ టాస్క్లో రౌండ్స్ ఉంటాయి, రౌండ్కి మీరు రూల్స్ మార్చేశారు, దానివల్ల ఎవరు గెలవాలో వాళ్ళు గెలవలేదు, ఎవరు గెలవకూడదు వాళ్ళు గెలుస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మారింది. మేబీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ కొంతవరకు కరెక్టే, ఎందుకంటే రూల్స్ మార్చకూడదు కదా, బిగ్ బాస్ ఏ రూల్స్ ఇస్తారో ఆ రూల్సే ఫాలో అవ్వాలి, ఏ రౌండ్ అయినా కానీ, టాస్క్లో ఎన్ని రౌండ్లు అయినా కానీ. ఆవిడ మార్చేసుకోవడం అనేది సంచాలక నిర్ణయం అంతిమం, అది ఎవరు తప్పనట్లేదు, కానీ ఈవిడ రూల్స్ మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఆ విషయం మీదే ప్రేరణకు 3-4 నామినేషన్స్ పడతాయి. యష్మికి అయితే ఏకంగా 5. ఇప్పుడు యష్మి వచ్చింది నామినేషన్ చేయడానికి. మణికంఠ నామినేట్ చేసి, నువ్వు ఫేకు, నీ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నువ్వు చేసింది ద్రోహం అన్నట్టు మాట్లాడింది. కానీ మరి యష్మి చేసింది ఏంటో, తన టీంకు సంబంధించిన వాళ్ళకి ఏ వరకు అసైన్ చేయలేదు, పక్కన వాళ్ళ టీం మీద వేసేసింది. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇప్పుడు పట్టించుకోవాలి. మళ్ళీ దాని మీదే ఆవిడ అంటుంది, ఆవిడని ఎవరు నామినేట్ చేస్తున్నప్పుడు సోనియా అనుకుంటారు, అదే పక్కన టీం వాళ్ళ మీద వర్క్ వేసేసినప్పుడు మరి వాళ్ళు ఎలా తీసుకుంటారో మీరు తెచ్చుకోలేకపోయారా అని సీతాను సోనియా ఇద్దరు ఎవరు అంటారు. అప్పుడు నాకు అంత అవగాహన లేదు అంటుంది. అంత అవగాహన లేనప్పుడు నువ్వు వర్క్ అసైన్ అనేది పక్క టీం వాళ్ళ మీద వేసేటప్పుడు వర్క్ని అసైన్ చేస్తానే కొంత మీ టీం మెంబర్స్ని కూడా సహాయంగా ఉండండి అని అనుంటే నీకు నిఖిల్కి వచ్చినంత దాని ఏమంటారు ఫేమ్ వచ్చేది. నిఖిల్ తన టీం మెంబర్ అయిన మణికంఠ పద దొంగతనం చేద్దాం అంటే ఏమన్నాడు, నేను దొంగతనం వద్దు బ్రో అన్నాడు, వద్దు బ్రో అలాంటివి మనకు వద్దు అని. ఆ ఒక్క మాటతో తన చీపుని అలాగే ఉంచుకున్నాడు. నువ్వు చీప్గా కోల్పోయావు, నువ్వు అర్థం చేసుకోవాలి, ఇదే అర్థం అవ్వదు.
యష్మికి. అయితే మణికంఠని డేంజరస్ అని ఫేక్ అని మొత్తానికి పక్కకు పెట్టింది, అదే నామినేట్ చేసింది. అలాగే నైనికాని కూడా నామినేట్ చేసింది యష్మి. నీకు ఇచ్చిన వర్క్ నువ్వు సరిగ్గా చేయలేదు అని. నైనిక ఏమో నాకు ఇచ్చిన వరకు నేను ఇండివిజువల్గా ఎంతవరకు చేయగలనో అంతవరకు చేశాను, అలాగే ఎవరు ఇండివిజువల్గా ఎంతవరకు ఇచ్చారో వరకు వాళ్ళు అంతవరకే చేయగలరు, 12 మంది వరకు 5గురు చేయాలంటే అది కష్టం కదా అని యష్మితో నైనిక చెప్పుద్ది. అయినప్పటికీ నైనికాని నామినేట్ చేసింది యష్మి. ఓకే, తర్వాత మనకి నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి యష్మిని ప్రేరణని నామినేట్ చేస్తాడు. అసలు మనోడు పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా ఉంది. టాస్క్ ఆడేటప్పుడు మీరు మ్యానిపులేట్ చేశారు ప్రేరణ అని, అదే సాక్షి టాస్క్ ఉంది కదా అక్కడ, అలాగే మీరు లైన్ దాటారు. గేమ్ జరుగుతున్నప్పుడు మీరు ఆ లైన్ దాటి రాకూడదు, మీరు లైన్ దాటి వచ్చారు. ఖచ్చితంగా అసలు మామూలుగా అడగలా. నబీల్ అయితే ఇచ్చి పడేశాడు అనిపించింది యష్మికి. ప్రేరణ కూడా అట్టాగే అడిగాడు. ఆ నామినేషన్స్ అయితే మరి ఇక్కడ నబీల్ భజన ఏం చేయట్లేదు, కానీ మామూలుగా చెప్తున్నా, యష్మిని ప్రేరణని వేసాడు అంతే. నామినేషన్స్ రీజన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఆవిడ ఏం మాట్లాడుద్ది, మీరు మ్యానిపులేట్ చేశారు సంచాలకుని అంటే ప్రేరణ సాక్షి టాస్క్లో సంచాలకుగా ఉన్నప్పుడు మీరు ఆవిడని మ్యానిపులేట్ చేశారు, అలాగే గేమ్ రూల్స్ని మీరు మితిమీరారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు. అలా యష్మిని నామినేట్ చేస్తాడు. సంచాలక్ ప్రేరణని ఎలా నామినేట్ చేస్తాడంటే, సంచాలకులు నువ్వు చేసింది ఎంతవరకు మీరు రాంగ్ చేశారు, మీరు అన్ఫెయిర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. ప్రేరణ ఏమో అసలు తప్పు చేసిందన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఆవిడేదో మాట్లాడేసుకుంటుంది. అవును నేను కరెక్ట్గానే చేశాను, నేను సంచాలకుగా నేను కరెక్టే అని. మనోడు నువ్వు అరిస్తే నేను అరుస్తా అని ఇద్దరు అరుచుకుంటారు. చివరికి ప్రేరణని నామినేట్ చేస్తాడు. ఇచ్చిపడేసాడు అంతే నవీన్. తర్వాత పృథ్వీ వచ్చి సీతాని నైనికాని నామినేట్ చేశాడు. సీత గురించి సేమ్ ఎమోషన్స్లో నువ్వు వీక్గా ఉంటావు అని చెప్పి పృథ్వీ సేమ్ అదే పాయింట్, ఎవరిదో కాపీ పేస్ట్ చేస్తారే, కాపీ పేస్ట్ అని అదే నామినేషన్స్ చేశాడు పృథ్వీ. అయితే ఎమోషన్స్లో వీక్ అని, కానీ సీత అయితే నా ఎమోషన్స్ నాకు ఎప్పుడు వీక్ కాదు, నేను ఎప్పుడు స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను అంటది. ఇక్కడ కూడా ఆవిడే ఇచ్చింది పాయింట్, అదే మాట అందే. తీసుకోలేకపోతున్నాను పృథ్వీ. మీరు అగ్రెషన్తో ఆడి పక్కన వాళ్ళ మీద దోసేస్తే ఎట్లా అంటే అది నా యాటిట్యూడ్ అని పృథ్వీ అంటాడు. ఇంకా 2 మాటలే వచ్చాము, యాటిట్యూడ్ అగ్రెషన్, అదంతే మాట్లాడతాడు. అలా సీత నామినేట్ చేస్తాడు. తర్వాత నైనికాని పృథ్వీ నామినేట్ చేస్తాడు, వర్క్ సరిగ్గా చేయలేదని. బాబు పృథ్వీ, నీకు నామినేషన్స్ పడట్లా సరిగ్గా, పడితే మాత్రం నీకు ఒక రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు యష్మి ఉంది కదా లైన్లో, నెక్స్ట్ లైన్లో నువ్వే వస్తావు. నీకోసమే రెడీగా ఉన్నాయి నామినేషన్స్. నెక్స్ట్ వీక్ ఒకవేళ ఈ వీక్ నువ్వు తప్పించుకుంటే, ఈ వీక్ నువ్వు ఆల్రెడీ ఉన్నట్టున్నావు నామినేషన్లో నువ్వు ఉన్నావు, ఒకవేళ ఈ వీక్ నువ్వు సేఫ్ అయితే నెక్స్ట్ వీక్ ఈ యష్మికి పడిన నామినేషన్స్ అన్నీ నీకు పడతాయి నెక్స్ట్ వీక్. మనోడు అసలు ఇటు పొల్లటి పెట్టడబ్బా పృథ్వీ, అది పరిస్థితి. నైనికాని వర్క్ సరిగ్గా చేయట్లేదని మనోడు నామినేట్ చేశాడు. వర్క్ గురించి పృథ్వీయే మాట్లాడాలి, నైని కాదు. ఓకే, అలా నైనికాని పృథ్వీ నామినేట్ చేశాడు. తర్వాత సోనియా వచ్చి నైనికాని యష్మిని నామినేట్ చేసింది. సోనియా ఏమంటుందంటే నైనికాతో, నువ్వు చీఫ్గా సరిగ్గా అర్హత లేదు నీకు, నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ నీలో ఉండుంటే, నువ్వు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేసుంటే, నీ నీ టీంకి సంబంధించిన వాళ్ళని నువ్వు సరైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇలా జరిగేది కాదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. నైనిక ఏమంటుందంటే, నేను నా టీంకి ఎంతవరకు వర్క్ ఇస్తానో అది వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, దాంట్లో నాకు సంబంధం ఉండదు. మేబీ ఏదైనా చీఫ్గా నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అది నేను తీసుకోగలను అంతే అంటది. అలా సోనియా నైనికాని నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేసింది సోనియా. వీళ్ళకి పెద్ద ఆర్గ్యుమెంటే జరుగుద్ది, అదంతా మనకు అవసరంలా. చీఫ్ అయ్యాక లీడర్షిప్, యష్మి చీఫ్ అయ్యాక తను పూర్తిగా నెగిటివ్ అయిపోయింది, తన టీం మెంబర్స్తో ఏ వర్క్ చేయనివ్వకుండా. అంటే సోనియా కూడా అప్పుడు యష్మి టీమే, తను ఏంటంటే నెగిటివ్ అయ్యింది అదొకటి. అదే మనకి ఈవిడ సంచాలకుగా చేసినప్పుడు నాగార్జున గారి వీడియో చూపించా, ఆ విషయం మీద సోనియా మాట్లాడుద్ది అనమాట. అదేవిధంగా అలాగే ఇంకా నువ్వు ఫస్ట్ వీక్లో ఈవిడ చీఫ్ అయినప్పుడు నేను లక్గా ఫీల్ అవుతున్నాను, నేను హార్డ్ వర్క్ చేసి ఉంటే హార్డ్ వర్క్ వచ్చినప్పుడు నేను చీఫ్ అయి ఉంటే బాగుండేది అంది కదా, ఆ పాయింట్ మాట్లాడుద్ది సోనియా ఇక్కడ ఫస్ట్ వీక్లోది. అప్పుడు వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటారు, పెద్ద డిస్కషన్, అంతా మనకు అవసరం బ్లా 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 ఏమవుతుంది. ఆ తర్వాత నిఖిల్ అభయ్ పృథ్వీ మీద, నిఖిల్ అభయ్ ఇద్దరు చీఫ్లు కాబట్టి
వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు, బంపర్ ఆఫర్ అనమాట. ఏంటి ఆఫర్ అంటే, ఇద్దరిలో ఒకరు మీలో మీరు కుమ్ముకొని ఒక నామినేషన్ మీరే వేసుకోండి అంటాడు. అప్పుడు ఇద్దరు బాగా కుమ్ముకొని ఇక నిఖిల్ ఏమంటాడంటే, 3 సార్లు నేను ఆల్రెడీ కుమ్ముకున్నాను కాబట్టి నువ్వు కుమ్ముకో అంటాడు. అప్పుడు అబ్బాయి ఓకే నేనే కుమ్ముకుంటా అని చెప్పి ఇప్పుడు అది బిగ్ బాస్ దగ్గరకు వచ్చి నేనే నామినేట్ అవుతాను సార్ బిగ్ బాస్ అని అంటాడు. ఇంకంతే. మధ్యలో ఏంటంటే యష్మి కొంచెం లేని పాయింట్లు మాట్లాడుద్ది సోనియా గురించి ఆ నామినేషన్ జరుగుతున్నప్పుడు. అదే సోనియా యష్మి నామినేట్ చేస్తున్నప్పుడు, నువ్వు అభయ్ మీద పృథ్వీ మీద నిఖిల్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్ మీద పెట్టుంటే ఎప్పుడో అప్పుడు టాప్లో ఉండేదాన్ని అన్నట్టు మాట్లాడుద్ది. సోనియాకి యష్మికి సరిపోతుంది ఇద్దరు కట్ట. ఓకే. ఆ తర్వాత అభయ్ నిఖిల్ని బిగ్ బాస్ చెప్పిన తర్వాత అభయ్ డైరెక్ట్గా నామినేట్ అవుతాడు. తన డెసిషన్ తనే చెప్తాడు, నేను నామినేట్ అవుతాను అనుకుంటున్నా అని చెప్పి. ఎక్కడితో మనకి నామినేషన్స్ ప్రక్రియ పూర్తవుద్ది. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ అయిన వాళ్ళు ఎవరెవరంటే, ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, అలాగే యష్మి, అభయ్ నవీన్, అలా అనమాట. వీళ్ళందరూ ఈ వారం నామినేషన్ అయ్యారు. ఓకే, ఇక్కడితో మనకి ఎపిసోడ్ పూర్తవుద్ది. నెక్స్ట్ ఎపిసోడ్కి ముందు అది నెక్స్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి వేస్తారు. అందులో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తున్నారు అనమాట. ఏంటంటే, ఫోటో పెట్టు ఆట పట్టు అని చెప్పి ఏదో గేమ్ ఇస్తారు. ఆట పట్టు. ఆ గేమ్లో ఏంటంటే ఫ్రేమ్స్ పెడతారు, ఫొటోస్ ఒక ఫ్రేమ్గా ఒక లైన్గా పెడతారు. అది చూపిస్తారు మనకు ప్రోమోలో. ఓకే, ఆ ఎపిసోడ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? కుదిరితే ఒక లైక్, ఒక కామెంటు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని, ఇక్కడతో మన ఈ వీడియోని ముగిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఎపిసోడ్ గురించి చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, ఆదాబ్, బాయ్.